శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఎంతో మహిమాన్వితమైనటువంటి యోగులు తపస్సంపన్నులు నివసించే ముముక్షు భవన్లో మనం ఉన్నాం. ఈ ముముక్షు భవన్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం 14, 15, 16 తారీఖుల్లో త్రయాన్నిక దీక్షగా 3 రోజుల పాటు అద్భుతంగా జరగబోతోంది. మనందరికీ తెలుసు, తెలుగు వారందరికీ సుపరిచితులు, గొప్ప ధార్మిక ఆధ్యాత్మికవేత్త, తపోనిష్ఠ సంపన్నులు, వేలాది మంది ఆధునిక యువతకు సంధ్యావందనం, గాయత్రి జపము, ఇంకా మంత్రానుష్ఠానంతో ఎంతో మందిని ఆధ్యాత్మికంగా చైతన్యం చేస్తున్నటువంటి మహనీయ మూర్తి ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గురువు గారు. వారి నాన్నగారి పేరున కల్వకొలను చిత్తరంజన్ దాస్ మెమోరియల్ సేవా సంఘం ట్రస్ట్, కేసీ దాస్ ట్రస్ట్ అని అంటాము. అది చాలా ప్రసిద్ధమైనటువంటి సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే గురువుగారు శ్రీరామచంద్రమూర్తి గురువుగారు వేలాది మంది ధార్మిక సైన్యాన్ని ఏర్పాటు చేసి గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాల పరంపరలోనే కాశీలో ముముక్షు భవన్లో 14, 15, 16 తారీఖుల్లో శివాయ విష్ణు రూపాయ, ఎంత అద్భుత కార్యక్రమం అండి. కాశీ విశ్వనాథుని సన్నిధిలో శివస్మరణ, విష్ణుస్మరణ, ఈ 3 రోజుల కార్యక్రమంలో 14వ తేదీ మొదటి రోజు 1,00,000 బిల్వార్చనతో గొప్పనైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాకు తెలిసి ఒక 1,500 మంది ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక దక్షిణాది నుంచి అనేక మంది యువకులు, చాలా మంది ధార్మిక ఆధ్యాత్మికవేత్తలు ఇక్కడికి విచ్చేశారు. వీరిలో చాలా మంది కూడా సాఫ్ట్వేర్ రంగంలో నిపుణులై ప్రవృత్తిగా ఆధ్యాత్మికతను అనుసరిస్తున్న ఆధ్యాత్మిక యువ తేజో సంపన్నులు. వారందరూ కూడా పాల్గొంటున్నారు. మొదటి రోజు 1,00,000 బిల్వార్చన జరుగుతుండగా, రెండవ రోజు 1,00,000 రుద్రాక్షలకు 1,00,000 రుద్రాక్షలకు అర్చన. ఆ రుద్రాక్ష అర్చన అనేది 1-2 రుద్రాక్షలకు అర్చన చేస్తేనే ఎంతో గొప్ప పుణ్యం. అటువంటిది 1,00,000 రుద్రాక్షలకు అర్చన చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల దాకా, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల దాకా అద్భుతంగా జరుగుతోంది. ఈ 3 రోజుల కార్యక్రమం కూడా అహోరాత్రం, అంటే రాత్రి పగలు తేడా లేకుండా నిరంతర కార్యక్రమంగా వీరు నిర్వహిస్తున్నారు. ఇక చివరి రోజున 16వ తేదీ మార్చి సోమవారం రోజున గాయత్రి హవనం, పూర్ణాహుతి తర్వాత గొప్పనైనటువంటి అందరూ కాశీపుర ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, ధార్మికవేత్తలు అందరితో కలిసి ఒక శోభాయాత్ర నిర్వహిస్తున్నారు కాశీ నగర పురవీధుల గుండా. ఇలా శివాయ విష్ణురూపాయ అనేటువంటి ఈ మహత్తరమైనటువంటి గొప్పనైనటువంటి కార్యక్రమం శ్రీ బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గురువు గారి ఆధ్వర్యంలో, కేసీ దాస్ ట్రస్టు ఆధ్వర్యంలో 1,500 మంది ధార్మిక ఆధ్యాత్మిక వేత్తలతో, అందరూ కూడా సదాచార సంపన్నులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి గొప్పనైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నా, చూసినా, భాగస్వాములైనా ఎనలేని పుణ్య ఫలం కలుగుతుంది. తరతరాలుగా మనకు ఎంతో ఈ పుణ్యఫలం దక్కుతుంది. అలాంటి మహత్తరమైన కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహిస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి గురువు గారు కాశీలో ఈ గొప్ప కార్యక్రమం శివాయ విష్ణు రూపాయ అనేటువంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుండడం మనందరి అదృష్టం. ఇందులో భాగస్వాములైతున్న వాళ్ళు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరికీ కూడా ఎంతో ఎంతో పుణ్య ఫలాలు దొరుకుతాయి. అందులో కాశీ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం, అందులో ముముక్షు భవన్ అంటే యతులు, తపోసంపన్నులు వందలాది మంది ఇక్కడ బస చేస్తూ ఉంటారు. అనేక మంది యతుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుండడం కూడా చాలా శుభప్రదం, పుణ్యప్రదం. అలాంటి ఈ కార్యక్రమంలో కనీసం ఇక్కడికి వచ్చి ఈ పుణ్య స్థలంలో విచ్చేసి గురువు గారి యొక్క ఆశీస్సులను పొంది ఈ కార్యక్రమం యొక్క విశేషాలు తెలుసుకోవడమే మేము భాగ్యంగా భావించి ఇక్కడికి విచ్చేశాం. దీన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా దర్శనం టీవీతో సహా ఇంకా అనేక ఛానళ్లు కూడా దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాయి. ఒకవేళ రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా కూడా సరైన సమయానికి తెలియజేస్తాము. ఈ మహత్తరమైన శివాయ విష్ణు రూపాయ 14, 15, 16 తారీఖుల్లో 1,00,000 బిల్వార్చన, 1,00,000 రుద్రాక్షలకు అర్చన, గాయత్రి హవనం, ఈ 3 రోజుల కార్యక్రమంలో నిరంతర అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతోంది.
భజన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మా మిత్రులు శ్రీ శంఖనాదం నగేష్ గారు రోజు శంఖనాదంతో కూడా వారు అర్చన చేయబోతూ ఉన్నారు. ఆ పరమేశ్వరుడికి శంఖనాదంతో అర్చించబోతూ ఉన్నారు. ఇలా ఇంకా సంగీత కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగువారికి ఒక పెద్ద దిక్కుగా, ధార్మిక దిక్కుగా ఉన్నటువంటి శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క ఈ ధార్మిక జాగరణ నిరంతరం సాగాలని, యువత ధార్మికత వైపు మరింత పయనించేలా వారి యొక్క కృషి, వారి యొక్క ధార్మిక జాగరణ కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుతూ వారికి నమస్సులు తెలియజేస్తూ, ఇంకొక విశేష కార్యక్రమం ఈ 3 రోజుల్లో వారు చేయబోతున్నారు. 1000 మంది యువకులు వచ్చిన వాళ్లలో 1000 మంది యువకులు, పెద్దలు అందరూ కలిసి ఏకకాలంలో సూర్యోదయం సమయంలో ఒకే చోట ఆ అస్సీఘాస్ గంగా తీరంలో ఒకేసారి సంధ్యావందనం చేయబోతున్నారు. సామూహిక సంధ్యావందనం. అది గొప్పనైనటువంటి ఒక సన్నివేశం. నాకు తెలిసి ఇది ఇండియా బుక్ రికార్డ్స్, గిన్నిస్ రికార్డ్స్ ఎవరైనా కనుక చేస్తే రికార్డు నమోదు చేయగలిగినటువంటి సన్నివేశం గంగా తీరంలో జరుగుతుంది. 1000 మంది ఒకేసారి గంగా తీరంలో సంధ్యావందనం చేయడం అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక తేజస్సు, అక్కడ సూర్య తేజస్సు గంగా తీరం నుంచి ప్రసరిస్తుంటే ఇంతమంది ఈ మా మహనీయుల యొక్క సంధ్యావందనంతో ఆ గాయత్రి తేజస్సు కూడా మరింత ద్విగుణీకృతమై తేజవంతం కాబోతోంది. ఆ గొప్పనైన సన్నివేశాన్ని కూడా మనం చూసి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ హర. नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी